హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. లా ఆఫ్ అట్రాక్షన్ అయినా బ్రహ్మ విద్య అయినా మన కోరిక మీద స్పష్టత లేకపోతే ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా వర్క్ అవ్వదు అని చెప్పేసి మీరు చెప్తుంటారు కదా మ్యామ్. ఆ కోరిక ఏంటి, అసలు మనకి ఏం కావాలి, దాని మీద స్పష్టత ఏ విధంగా తెచ్చుకోవాలంటారు? ఆ స్పష్టత తెచ్చుకున్న కోరికని విశ్వంతో ఎలా పంచుకోవాలంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే, సో లెట్స్ సే ఐ ఆస్క్ యూ దిస్. నీకు ఏ కలర్ ఇష్టం విరాట్? రెడ్ కలర్. ఓకే, వై ఓన్లీ రెడ్? నో, ఐ డోంట్ నో ద రీజన్, బట్ రెడ్ అనేది నాకు చాలా లావిష్ అండ్ ఓకే, రెడ్ అనేది అట్రాక్టివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇమాజిన్ చెయ్యి, ప్రపంచంలో మొత్తం రెడ్ కలరే ఉంది. అంతా రెడ్, నీ ఫేస్ కలర్ రెడ్, నీ బట్టలు రెడ్, నేను రెడ్, ఇక్కడ అంతా రెడ్డే ఉంది. నీకు ఎట్లా ఉంటుంది? ఇరిటేట్ అవుతాం కదా. అంటే సో వేరే కలర్స్ ఉండేదానివల్ల నువ్వు ఈ కలర్కి ఇష్టమైంది. యా, ట్రూ. మేబీ అది కొంచెం పేల్గా ఉండొచ్చు, డల్గా ఉండొచ్చు, ఇది నీకు కొంచెం బ్రైట్గా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సేమ్ వే లైఫ్లో కూడా అంతే. మనకి ఛాలెంజెస్, స్ట్రగుల్స్ ఇవి ఉండేదానివల్ల ఇవి నాకు వద్దు, నాకు బెటర్ లైఫ్ కావాలి, నాకు పీస్ఫుల్ లైఫ్ కావాలి, హ్యాపీ లైఫ్, అబండెంట్ లైఫ్, హెల్తీ లైఫ్ కావాలి అనుకుంటాం. అప్పుడు ఈ కాంట్రాస్ట్ అనేది అవసరమే కదా. తప్పకుండా కదా. సో దట్ ఈస్ వాట్ మనం చెప్తూ ఉన్నాము. ఫస్ట్ మీ లైఫ్లో మీకు ఏది వద్దో అది నిర్ణయించుకోవాలి. బీ క్లియర్ దట్ వాట్ యూ డోంట్ వాంట్. అంటే మీ జీవితంలో మీకు ఏది వద్దో అది ఫస్ట్ నంబర్ 1 పాయింట్గా మీరు రాసుకోవాలి. ఒక బుక్ తీసుకొని నాకు అసలు ఏమేమి వద్దు. మీరు అనుకోవచ్చు ఓకే జస్ట్ వీడియో చూడడమే కాకుండా వీడియోతో పాటు మీరు ఓకే పాజ్ చేసి రాసుకోండి. ఒక 5-10 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా, ఎందుకంటే ఇది మీ జీవితము అనేటప్పుడు మనకి హాఫ్ అన్ అవర్ కావచ్చు, అది 1 hour 2 hour ఎంత టైం అయినా మనం స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే క్లారిటీ ఈజ్ పవర్. క్లారిటీ లేని వాడికి లైఫ్ అనేది ఒక గమ్యం ఉండదు. క్లారిటీ ఉంది అంటే నీకు తెలుసు నీకేం కావాలో అనేసి. సో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికి మనకి క్లారిటీ రావాలి అంటే, ఏది కావాలో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏది వద్దో తెలుసుకోవాలి. ఏది వద్దు, ఓకే నాకేంటి ఇల్నెస్ వద్దు అంటే ఏంటి, సిక్నెస్. సో హెల్త్ ఇష్యూస్ ఉండొద్దు, అప్పులొద్దు, కన్నీళ్ళొద్దు, కష్టాలొద్దు, గొడవలొద్దు, ఏమేమి వద్దో అవన్నీ వద్దు అనే పార్ట్ ఒకటి రాయండి. సో ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది ఏది వద్దు. ఓకే, అప్పులొద్దు. ఓకే, దాని ప్లేస్లో ఏం కావాలి? సమృద్ధి కావాలి. అనారోగ్యం వద్దు, ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఓకే, ఇది మనకి బ్రాడర్ లెవెల్లో వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక కాలంలో మీరు ఈ చిప్ తీసుకోండి, సమృద్ధి. ఒక పేజీలో సమృద్ధిని టైటిల్ పెట్టేసి, సమృద్ధి అంటే ఏంటి? సమృద్ధి అనేది అన్ని విషయంలోనూ మనకు కావాలి. ఓకే, అబండెన్స్. సో నాకు వెల్త్లో ఎంత డబ్బు కావాలి అంటే, ఈ నెలకి నేను ఎంత ఇన్కమ్ కావాలి, సంవత్సరానికి ఎంత ఎర్న్ చేయాలి, ఈ సంవత్సరం నా ఇన్కమ్ ఎంత ఉండాలి, వచ్చే సంవత్సరం ఎంత ఉండాలి, ఇంకొక 5 ఏళ్లలో ఎంత ఉండాలి, నాకు ఎటువంటి ఇల్లు కావాలి, ఆ ఇల్లు ఏ ఊర్లో ఉండాలి, ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఎటువంటి స్ట్రక్చర్ ఉండాలి, ఆ ఇల్లు ఎంత లావిష్గా, కంఫర్టబుల్, లగ్జరీగా ఉండాలి. నెక్స్ట్ నాకు కార్ కావచ్చు, బైక్ కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. సో ఎటువంటి కలర్ కావాలి, ఏ మోడల్ కావాలి, అది ఎంత ప్రైజింగ్ ఉంది. సో గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. సో ఇది మీకు క్లారిటీ. సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఉండాలి. అంటే ఇల్లు అంటే, నేను ఒకప్పుడు నేను సొంతం ఇల్లు మేనిఫెస్ట్ చేయకముందు నాకు అసలు ఎలాంటి ఒక కర్టెన్స్ ఉండాలో కూడా మేనిఫెస్ట్ చేసేదాన్ని. ఇంత డీటెయిల్డ్గా వాట్ కైండ్ ఆఫ్ డోర్ మ్యాట్ ఉండాలి, పైన పిఓపి వర్క్ ఉంటుంది కదా, సో అది ఎలా ఉండాలి, నా వార్డ్రోబ్స్ ఎటువంటి కలర్స్ ఉండాలి, ఏ డిజైన్ ఉండాలి, కిచెన్లో క్యాబినెట్ అంతా ఎటువంటి నేను డిజైన్ వేయించాలి, గ్రానైట్ ఏ విధంగా ఉండాలి, కింద టైల్స్ ఎలా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఇలా విజువలైజ్ చేసేదాన్ని అనమాట. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు రియాలిటీ. ఐ థింక్ విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ అ ఇయర్
1 ఇయర్లోనే అది మేనిఫెస్ట్ అయ్యింది. సో ఎవ్రీథింగ్ కూడా మనకి పాసిబుల్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ కనుక ఉంటే డెఫినెట్గా మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా మనకి మేనిఫెస్టేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది విరాట్. అండ్ ఒక గురువుని కలిసినప్పుడు కూడా వాళ్ళతో జర్నీ అన్నప్పుడు మనం దేనికోసం వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాం, ఎందుకోసం ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం, అసలు యూనివర్స్ అనే దానికి సంబంధించి స్పష్టత, క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చెప్తుంటారు ఎఫర్మేషన్ రాసినప్పుడు చాలా క్లియర్గా ఉండాలని చెప్పేసి. అండ్ దాంతోపాటు మరొక ముఖ్యమైన ఎలిమెంట్ కానీ లేకపోతే రీజన్ కానీ ఏంటి అంటే నీకు ఎందుకు కావాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. దాన్ని సెల్ఫ్గా తీసుకున్నప్పుడు అది మనం దానికి అర్హులమా కాదా అనే విషయం ఎలా తెలుసుకోగలమంటారు? మనకి మనం అందరం కూడా అర్హులమే. ద ప్రాబ్లమ్ ఈజ్ మనకి లోపల ఈ డిజర్వబిలిటీ అనేది ఫీల్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటుంది. అది మనకి మోస్ట్ ఆఫ్ ద డిజర్వబిలిటీ ఇష్యూస్ అన్నీ కూడా మనకి చైల్డ్హుడ్లో నుంచినే వస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ఉంటుంది కోర్ ఇష్యూ. మనం ఇప్పుడు అనుకోవచ్చు, ఓకే నాకు కాన్ఫిడెన్స్ లేదు, లేదంటే ఇది నాకు అంత అర్హత ఉందా, నాకు అంత సీన్ ఉందా అని మనంతటి మనమే మనల్ని చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. కానీ సీన్ ఉంది, అఫ్ కోర్స్ అందరికీ సీన్ ఉంది. అందరికీ ఏమంటారు, మీరు ఏది కావాలంటే అది సాధించగలిగే ఒక కెపాసిటీ, కేపబిలిటీ యూ హ్యావ్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. నాకు ఉంది, అంత సీన్ ఉంది. మనకి చిన్నప్పటి నుంచి స్కూల్స్లో, కాలేజ్లో నీకు అంత సీన్ లేరా అనే మాట మనకి వినడము. ఇది ఇక్కడంతా సినిమాలో, ఇది సినిమా ప్రభావం. సినిమాల్లో హీరోని ఓ రేంజ్లోకి ఎత్తేస్తాడు, అదే వాడి ఫ్రెండ్ని మాత్రం చాలా చీప్గా మాట్లాడడము, అలా చూడడము, నువ్వు బండగా ఉన్నావు, ఇట్లున్నావు, అట్లున్నావు అని ఇది ఒక హేళనగా చేయడము. సో ఇవన్నీ కూడా మనం దాన్ని తీసేసుకొని నాకంత సీన్ లేదు, ఓకే ఇలాంటి పర్సనాలిటీ ఉంటేనే వాళ్ళు అన్నీ అచీవ్ చేయగలరు, ఓకే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, లేదంటే మంచి లుక్స్ ఉండాలి, లేదంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అలాంటి వాళ్ళే రాణించగలరు. అంటే మేము చిన్నప్పటి నుంచి చూసిన దృశ్యాలు అయి ఉండొచ్చు, లేకపోతే మూవీస్ అయి ఉండొచ్చు, వాళ్ళు రియల్గా చూసిన ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఒక రకమైన నమ్మకాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి, ప్రభావితం చేస్తాయి. సో అలాగే వాళ్ళ మీద వాళ్ళకున్న ఇంప్రెషన్ కూడా క్రియేట్ చేస్తాయి. ఆ కారణంగా చాలామంది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు స్ట్రగుల్ అవుతూ ఉన్నారన్నారు కదా. ఈ నమ్మకాన్ని ఏ విధంగా మార్చాలి, ఈ వాళ్ళ లైఫ్ ప్రోగ్రామింగ్ని ఏ విధంగా మార్చాలంటారు? ఇవి అనేది ఎలా ఉంటుంది అంటే, మనం లెట్సే ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలో నాకు తెలీదు, బట్ ఐ ట్రై టు గివ్. లెట్సే మన ఇంట్లో అన్ని ఒక వాష్రూమ్స్ ఉంది. ఇమాజిన్ ఒక 10 years వాష్రూమ్ కడక్కపోతే ఎట్లుంటుంది, చాలా వర్స్ట్ ఉంటుంది కదా. అలా ఉంటుంది మీ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు అది చాలా ఏమంటారు తుప్పపట్టిపోయింది, గలీజ్గా అయిపోయింది. సో ఇప్పుడు అటువంటి ఒక దాన్ని అన్ఇన్స్టాల్ చేసి, క్లీన్ చేసి, మనం హీల్ చేసి మళ్ళీ కొత్త బిలీఫ్స్ క్రియేట్ చేయాలి అంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం. అదేదో ఇప్పుడు ఇమీడియట్గా అయిపోతుంది అంటే నేను డెఫినెట్గా తప్పు చెప్తున్నాననే అర్థం. సో అలా అవ్వదు. బట్ థెరపీ తీసుకున్నట్లయితే మనకి ఇమీడియట్గా ఆ సొల్యూషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. మెయిన్ థింగ్ థెరపీలో ఏమవుతుందంటే మనం ఆ రూట్ని టచ్ చేస్తాము. బట్ ఈవెన్ దెన్ మేము థెరపీ చేశాక కూడా 21 days హోంవర్క్ అనేది ఇస్తాం. అది సంపూర్ణంగా వాళ్ళు చేశారంటే ఆ బిలీఫ్ని కంప్లీట్గా మార్చుకోవచ్చు. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇన్స్టెంట్ అనేది ఏమి ఉండదు. బట్ మనకు రూట్ కాజ్ తెలుసుకోవచ్చు. ఆ రూట్ కాజ్ తెలుసుకున్న తర్వాత దాన్ని మార్చుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దానికి మీరు ఓపిక ఉండాలి. అమ్మో నాకు ఇవన్నీ కాదు, ఇమీడియట్గా కావాలి అట్లాంటి ఆ థాటే వదిలేయండి. ఎందుకంటే ఆ థాటే రాంగ్. ఇప్పుడు మనం అనుకుంటామా ఒక బిడ్డ 10 రోజుల్లోనే పుట్టేయాలి, 10 రోజుల్లోనే పెరిగి పెద్దయిపోవాలి, 10 రోజుల్లోనే చనిపోవాలా, ఇలా ఎవరో అనుకోము కదా. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పీరియడ్ ఆఫ్ టైం. సేమ్ వే అలో ఇట్, మనం న్యాచురల్గా అలో చేయాలి ఏది గ్రో అవ్వడానికి. అప్పుడే ఈ రష్, ఈ తొందరపాటు, ఇవన్నీ ఈ ఓపిక లేనితనము ఇవంతా కూడా ఎందుకు వస్తుందంటే డిజర్వబిలిటీ ఇష్యూ. సో వీళ్ళు ఎంత కంగారు పడి తొందరపడుతున్నారో అంత విషయాలన్నీ కూడా దూరంగా లేటుగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇలాంటి జర్నీలో ఉన్న వాళ్ళు కంపల్సరీ గురువుని డెఫినెట్లీ మీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఎక్స్పర్ట్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు లెట్సే
నేను చెప్పినట్ల మనం గోడలు ఏదో ఒక చిన్న మరకలు అయిందంటే మనం ఏదో తీసుకొని క్లీన్ చేస్తే సరిపోతుంది. బాగా 10 ఏళ్ళు పెయింట్ చేయలేదు, చాలా గలీజ్ అయిపోయింది, అప్పుడు ఏంటి మనకి ప్రొఫెషనల్ పెయింటర్ కావాలి. ఏం చేస్తాడు వాళ్ళు, ఒకేసారి పెయింట్ కొడతారా? కొట్టరు కదా. శాండ్ పేపర్ తీసుకొని ఫస్ట్ అవన్నీ కూడా రబ్ చేస్తారు, గోడలంతా కూడా క్లీన్ చేస్తారు, ప్రాసెస్ ఉంటుంది. క్లీన్ చేసి తర్వాత దానికి ఒక పట్టీ పెట్టడం, ప్రైమర్ పెట్టడం, పెయింట్ వేయడం, అదొక పద్ధతి ప్రకారం వేస్తారు. ఇమాజిన్ మీ గోడలకి అంత ఉంది, మరి నర్వ్స్ న్యూరాన్స్కి ఎంత పని చేయాలి, బ్రెయిన్ చాలా వర్క్ ఉంటుంది. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. దిస్ ఇస్ అ సైన్స్. ఇదేదో మాయ మంత్రము ఏమీ లేదు, ఇదంతా కూడా సైన్స్. కొంచెం మనకి ఓపిక్గా మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నారు అంటే న్యూరో రిజిడిటీ నుంచి న్యూరో ప్లాస్టిసిటీకి మనం మూవ్ అవుతాము. అండ్ అప్పుడు ఎప్పుడైతే మనకి న్యూరో ప్లాస్టిసిటీకి మూవ్ అవుతామో మనం ఫ్లెక్సిబుల్గా ఉంటాం, అప్పుడు మనకి అన్నీ కూడా విషయాలన్నీ మంచి విషయాలు జరుగుతాయి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అండ్ మోర్ ఇంపార్టెంట్ అవేర్నెస్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ద ఎగ్జాంపుల్స్ మీరు ఇచ్చినవి చూసిన వెరీ అడాప్టబుల్ అన్నమాట. మనం ఈజీగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఒక గోడకి లేకపోతే ఒక ఇంటికి ఇలాంటి సిచ్యువేషన్ అంటే మన సెల్ఫ్, మన బాడీకి, మన మైండ్కి, మన ఆరాకి ఎటువంటి ఇష్యూ జరుగుతుంది, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ఈ విషయాలపై మరింత అవగాహన కావాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్తో అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ముఖ్యంగా మన లైఫ్ మన చేతుల్లో ఉంది, అది మర్చిపోవద్దు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకెళ్లాలనుకుంటున్నారనే దాన్ని బట్టి మీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ జర్నీలో మీ లైఫ్ని ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో గురు సహాయం ఉంటే అది మరింత బెస్ట్గా మీరు రిజల్ట్ చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ పెంచడానికి ఒక ఫ్రీ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఆ క్లాస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.